అమృత్ ఎల్ఎస్జీ కమాండర్. తులిక తన లవర్. తన తండ్రి వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేస్తాడు. తర్వాత తులిక ఫ్యామిలీ అండ్ అమృత్ ఢిల్లీ నుంచి రాంచీకి ఒకే ట్రైన్లో జర్నీ చేస్తుంటారు. అమృత్తో పాటు తన ఫ్రెండ్ వీరేష్ కూడా వస్తాడు. ఆ ట్రైన్పై పని అండ్ బేని సారథ్యంలోని బందిపోట్ల గ్యాంగ్ రాబరీ కోసం అటాక్ చేస్తారు. అంతేకాకుండా ట్రైన్లో వాళ్ళని చంపుతుంటారు. వాళ్ళ నుంచి ప్రయాణికుల్ని, తులిక అండ్ ఫ్యామిలీని అమృత్, వీరేష్ ఎలా కాపాడతారనేది మిగతా స్టోరీ. ఈ మూవీ ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్. మూవీ మొత్తం ట్రైన్లోనే ఉంటుంది. బ్యాక్ స్టోరీస్ కానీ, అన్నెసెసరీ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ ఏమీ ఉండవు. వన్ అండ్ ఓన్లీ ప్యూర్ వైలెన్స్. అది కూడా చాలా బ్రూటల్గా ఉంటుంది. కంటిలో కత్తి కొచ్చడం, బుర్రలు బద్దలు కొట్టడం అలా ఉంటాయి సీన్స్. యాక్షన్ కొరియోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ టాప్ నాచ్లో ఉంటాయి. ఈ మూవీలో గన్ కన్నా నైఫ్ని ఎక్కువ యూజ్ చేశారు. చూసే వాళ్ళకి బ్లడ్ బాత్ అవ్వడం ఖాయం. రన్ టైం కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. జస్ట్ 1 hour 55 minutes ఉంటుంది డ్యూరేషన్. హీరో లక్ష్యకి ఫస్ట్ మూవీ అయినా యాక్టింగ్ అండ్ యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. తన్య అండ్ రాఘవ్ ఆల్సో గుడ్. రౌడీ గ్యాంగ్లో వాళ్ళు కూడా ఫైట్స్ బాగా చేశారు. ఈ రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.